ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రెండు తెలుగుదేశం అభిమాన పత్రికలు, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు, అది ఒప్పుకుంటారు కదా. అయితే ఆ ఇద్దరు రాసినటువంటి రెండు వార్తలు, నెంబర్ 1 ఈనాడు రాసుకొచ్చింది ఏదైతే గ్రౌండ్ లెవెల్లో పంచాయతీ లెవెల్లో ఏ పర్మిషన్ కావాలన్నా సరే, అంటే ఇంటి నిర్మాణం, అపార్ట్మెంట్ నిర్మాణం, గ్రూప్ హౌస్ నిర్మాణం, ఇండివిజువల్ హౌసెస్ నిర్మాణానికి ఎంతని రేటు ఫిక్స్ చేశారు, ఆ రేట్లు వసూలు చేస్తున్నారు పంచాయతీల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం. అంటే కరప్షన్ పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఇది స్థానిక రాజకీయ నాయకులకు తెలియకుండా ఉంటుందా? స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా ఉంటుందా? అధికార పక్షం వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? వాళ్ళకి వాటాలు లేకుండా ఉంటుందా? వాళ్ళకి వాటాలు లేకపోతే వాళ్ళు దీన్ని అంగీకరిస్తారా? ఇది నెంబర్ 1. నెంబర్ 2, జ్యోతి ఏం రాసింది? ఓఎస్డీలు దోచేస్తున్నారు, ప్రతి పనికి పిండేస్తున్నారు మంత్రులకు తెలియకుండా. అంటే మంత్రుల స్థాయిలో తినేస్తున్నారు కాబట్టి మంత్రులకి ఏం సంబంధం లేదు, ఓఎస్డీలు తప్పు చేస్తున్నారు అక్కడ. అంటే ఈ రెండు కీలకమైన అవినీతి ఆరోపణలు చేసింది ఈనాడు ఆంధ్రజ్యోతి. రెండు పత్రికల్లో వచ్చిన కథనాలే. అయితే రెండు చోట్ల కూడా చంద్రబాబు గారు మంచోళ్ళే, మంత్రులు కూడా మంచోళ్ళే, అధికార యంత్రాంగాలు తప్పు అన్నటువంటిది. ఇక్కడ ప్రస్తుతానికి ప్రజల్ని సంతృప్తిపరచడానికి బాగుంటుంది. అవినీతి అడుగడుగున పైసా 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 పైసాదే పని చేసుకోపో, ఇలా ఉన్నటువంటి పరిస్థితిని కనుక కంట్రోల్ చేయకపోతే వాళ్ళు దోచుకునేటటువంటి వాళ్ళు లక్షలు కోట్లు సంపాదించుకుని వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటారు. కానీ అది ప్రభుత్వానికి మైనస్ అవుతుంది. ఒక ఉద్యోగి తినే డబ్బులు, ఆ ఉద్యోగిని ఏమీ చెయ్యలేక గతి లేక పని చేసుకునేటప్పుడు డబ్బులు ఇచ్చుకుంటారు లంచాల రూపంలో జనం. కానీ దానికి తిట్టుకునేది ప్రభుత్వాన్ని, వ్యతిరేకించేది ప్రభుత్వాన్ని. ఇది గుర్తుకు తెచ్చుకుంటే బెటర్.